నమస్తే, వెల్కమ్ టు వైద్యం ఆరోగ్యం. ఇక భారతదేశంలోనే అత్యంత వేగంగా దూసుకుపోతున్న మల్టీ స్పెషాలిటీ హెల్త్ కేర్ నెట్వర్క్ మెడికవర్ హాస్పిటల్స్ ప్రపంచవ్యాప్తంగా 12 దేశాల్లో విస్తరించి యూరోప్లోని అతిపెద్ద హెల్త్ కేర్ గ్రూప్స్లో ఒకటి. ఇక ఈరోజు మన కార్యక్రమంలో జాండీస్ ఎంతవరకు ప్రమాదకరం, ఇది కేవలం సాధారణ సమస్యనా లేక లివర్ దెబ్బ తింటుందనడానికి ముందస్తు హెచ్చరికనా, అసలు కళ్ళు పసుపు రంగులోకి మారితే జాండీస్ వచ్చినట్లేనా? ఇలాంటి ఎన్నో విషయాలను మనకు వివరించడానికి మెడికవర్ హాస్పిటల్ సీనియర్ కన్సల్టెంట్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ అండ్ హెపటాలజిస్ట్ డాక్టర్ సూర్యప్రకాష్ సుబ్బు గారు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే డాక్టర్. నమస్తే. అసలు అంటే ఈ రోజుల్లో చాలా మంది జాండీస్ సమస్య వచ్చిందనగానే సాధారణ సమస్యలాగే భావిస్తున్నారు. నిజంగా ఇదంతా సింపులేనంటారా? లేదు, యాక్చువల్లీ ఇట్స్ అబ్జల్యూట్లీ రాంగ్. జాండీస్ అనేది చాలా సింపుల్ డిసీజ్ కాదు. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే జాండీస్ ఈజ్ నాట్ ఏ డిసీజ్ యాజ్ సచ్. అందుకే అండర్లయింగ్ కండిషన్స్ వల్ల జాండీస్ అనేది ఒక సిమ్టమ్ ఆర్ సైన్. ఓకే, అంటే జాండీస్ అండర్లయింగ్ కండిషన్స్ మామూలుగా యూజువల్గా మనము ఈ 3 కండిషన్స్ ఉంటాయి. ఒకటి లివర్ ప్రాబ్లం వల్ల కానీ, ఒకటి సెకండ్ వన్ గాల్ బ్లాడర్ ప్రాబ్లం వల్ల కానీ, లేకపోతే బ్లడ్ డిజార్డర్స్. ఈ 3 ప్రాబ్లం వల్ల మనకి జాండీస్ అనేది కనిపిస్తుంది. లివర్లోకి వచ్చేసి యూజువల్గా కామనెస్ట్గా ఆల్కహాలిక్ హెపటైటిస్ అంటారు, ఆల్కహాలిక్ లివర్ డిసీజ్. ఈ ఆల్కహాల్ ఎక్సెస్గా కన్సంప్షన్ చేయడం వల్ల లివర్ అనేది దెబ్బతింటుంది. ఇంకా సెకండ్ వచ్చేసి వైరల్ హెపటైటిస్. ఈ హెపటైటిస్ వైరస్ అనేది 4 రకాల హెపటైటిస్ వైరస్లు ఉంటాయి, A, B, C అండ్ E. దీనివల్ల జాండీస్ వస్తుంది. అండ్ థర్డ్ వన్ ఈజ్ డ్రగ్స్. మనము కాంప్లిమెంటరీ మెడిసిన్స్, ఆయుర్వేదిక్ అండ్ హెర్బల్ మెడిసిన్స్ విచ్ లివర్కి దెబ్బతీసి జాండీస్ కలగజేస్తుంది. ఇది మనకి లివర్ నుంచి వచ్చే సెకండ్ వన్ ఈజ్ గాల్ బ్లాడర్ ప్రాబ్లం వల్ల, ఇదర్ గాల్ బ్లాడర్ స్టోన్స్ వల్ల కానీ, లేకపోతే గాల్ బ్లాడర్ మ్యాలిగ్నెన్సీ, గాల్ బ్లాడర్ క్యాన్సర్ వల్ల కానీ జాండీస్ వస్తుంది. ఇంకా థర్డ్ వన్కి వచ్చి ఈ బ్లడ్ డిజార్డర్స్లో మనం చూసుకునేది బ్లడ్ సెల్స్ తొందరగా ఎక్సెస్గా రప్చర్ అయిపోతుంటే ఈ జాండీస్ వేస్ట్ ప్రొడక్ట్ బిలిరూబిన్ అనేది లివర్ ప్రాసెస్ చేసేదానికన్నా ఎక్కువగా బ్లడ్లో కనిపించడం వల్ల జాండీస్ వస్తుంది. ఈ 3 కారణాల వల్ల మనకి జాండీస్ వస్తుంది. అండ్ జాండీస్ ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా చెక్ చేసుకోవాలి. ఈ 3 దాంట్లో ఏం ప్రాబ్లం ఉంది, దానికి స్పెసిఫిక్గా ట్రీట్మెంట్ తీసుకుంటే మనకి జాండీస్ అనేది క్యూర్ అవుతుంది. ఎస్ సార్, జాండీస్ అంటే చాలా మంది కళ్ళు పసుపు రంగులోకి మారితే జాండీస్ అని అనుకుంటారు కదా, ఇది ఖచ్చితమైన సంకేతం అంటారా? యాక్చువల్గా మనకి జాండీస్ ఎందుకు ఈ పసుపు రంగులో మారుతుంది అంటే ఈ లివర్ ప్రాబ్లం వల్ల కానీ, ఏదర్ ఆల్కహాల్ తీసుకోండి, లేకపోతే గాల్ బ్లాడర్ స్టోన్స్ తీసుకోండి, లేకపోతే డ్రగ్ ఇండ్యూస్డ్ హెపటైటిస్ తీసుకోండి, లేకపోతే వైరల్ హెపటైటిస్లో, వీటిల్లో మనకి ఈ నార్మల్గా మన బ్లడ్ సెల్స్ రప్చర్ అయిన తర్వాత ఈ బిలిరూబిన్ అనేది వేస్ట్ ప్రోడక్ట్ అనమాట. ఇది లివర్లో ప్రాసెస్ అవుతుంది. ఇప్పుడు చెప్పిన కండిషన్స్ వాటిల్లో ఏంటంటే ఈ బిలిరూబిన్ లివర్ ప్రాసెస్ చేయకపోవడం వల్ల ఎక్సెస్గా బిలిరూబిన్ బ్లడ్లో స్టోర్ అవుతుంది. సో ఈ ఎక్సెస్ బ్లడ్లో స్టోర్ అవడం వల్ల మనకి యూజువల్గా స్కిన్లోను, లేకపోతే మన కళ్ళ చుట్టూ ఉన్న వైట్, దీన్ని స్క్లెరా అంటారు, దీంట్లో ఎలాస్టిన్ అనే ప్రోటీన్ ఉంటుంది. ఇది బిలిరూబిన్ అనే కాంపోనెంట్కి చాలా ఫ్రెండ్లీ. సో ఇది ఈజీగా మనకి డిపాజిట్ అవుతుంది. సో ఈ బిలిరూబిన్ డిపాజిట్ అవడం వల్ల మనకి కళ్ళు పచ్చగా కనిపిస్తాయి. అలాగే యూరిన్లో కూడా ఈ బిలిరూబిన్ ఎక్స్క్రీట్ అవ్వడం వల్ల యూరిన్ కూడా పచ్చగా కనిపిస్తుంది. సో జాండీస్ లెవెల్స్ ఎక్కువగా ఉంటే స్కిన్, చేతులు, పామ్, సోల్స్ కూడా మనకి పచ్చగా కనిపిస్తాయి. అలా కొన్ని రేర్ 3 కండిషన్స్లో మనకి ఈవెన్ దో మన LFT లివర్ ఫంక్షన్ టెస్ట్ బిలిరూబిన్ లెవెల్స్ నార్మల్ ఉన్నా అప్పుడప్పుడు ఎల్లోగా కనిపిస్తాయి. ఒకటి ఫస్ట్ కండిషన్ వచ్చి పింగెంకుల. దీంట్లోనేమో ఒక ఎల్లో ప్యాచ్, ఈ వైట్ లేయర్లో ఎల్లో ప్యాచ్ అనేది డెవలప్ అవుతుంది. అది జాండీస్ లాగా వస్తుంది, బట్ ఇట్ ఈస్ వైట్ లేయర్ చుట్టూ మొత్తం ఉండదు, ఇది ఒక ప్యాచ్ లాగా ఉంటుంది. ఇది కండిషన్. ఇంకొకటి కళ్ళకి ఏమైనా ఇంజురీ అయింది, ఒక సబ్ కంజంక్టివల్ హెమరేజ్ వచ్చింది, అది రికవరీ ఫేజ్లో కొంచెం ఆ లీక్ అయిన బ్లడ్ వల్ల కొంచెం ఎల్లోగా కనిపిస్తుంది. ఈ కండిషన్లో కనిపిస్తుంది. ఇంకా థర్డ్ కండిషన్ వచ్చేసి ఎక్సెస్గా మనము క్యారెట్స్ తింటుంటాము, వైటమిన్ A, బీటా కెరోటిన్ వల్ల అప్పుడప్పుడు కొంచెం ఎల్లోగా కనిపిస్తాయి. ఇది అంటే జాండీస్ అంటే ఇది బిలిరూబిన్ ఎక్సెస్ కావడం కాకుండా ఈ 3 కండిషన్లో కూడా కొంచెం ఎల్లోగా కనిపిస్తుంది, బట్ నాట్ డీప్లీ ఎల్లో. ఎస్ సార్, మన కాలర్ సిద్ధంగా ఉన్నారు. ఇందుపూర్ నుంచి వేణి గారు, నమస్తే అండి, మాట్లాడండి డాక్టర్. నమస్తే అండి. నమస్తే అండి, చెప్పండి. 20 సంవత్సరంలో పొట్టనొప్పి ఉంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళామండి. యూరిన్ కల్చర్ చేయించారు, యూరిన్ టెస్ట్ చేయించారండి. 3 daysకి అది రిపోర్ట్ వచ్చింది. అందులో బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ వచ్చిందండి.
ఓకే. వాళ్ళే ఆ రిపోర్ట్లో కూడా ఇంజెక్షన్ మెడిసిన్ ఇచ్చారండి. ఓకే. తర్వాత పొట్ట నొప్పి అని అల్ట్రాసౌండ్ స్కానింగ్ చేయించారండి. చేయించింటే అది 4th స్టేజ్ లివర్, ఫ్యాటీ లివర్ అని వచ్చింది. ఫ్యాటీ లివర్ అని వచ్చింది. దానికి మెడిసిన్ వచ్చి 150 అని LIVE అని 150 అని అదే బాటిల్స్ 3 బాటిల్స్ మెడిసిన్ ఇచ్చారు సార్. మళ్ళీ ఒకసారి రిపీట్ చేయగలరా? ఓకే సార్. అల్ట్రాసౌండ్ రిపోర్ట్లో ఏమైనా వచ్చిందండి? అంటే సార్ పొట్ట నొప్పి ఉంది సార్. ఓకే. పొట్ట నొప్పి వస్తుంటే 25వ సంవత్సరంలో 9 మార్లు వామిటింగ్స్ అయ్యాయి సార్. ఓకే. వామిటింగ్ హలో. కాల్ డిస్కనెక్ట్ అయిపోయింది డాక్టర్. సో మనకి ఇప్పుడు చెప్తున్న పేషెంట్కి కడుపులో నొప్పి వచ్చింది, వామిటింగ్ వచ్చింది. సో యూరిన్ రిపోర్ట్ తీసుకుంటే యూరిన్ కల్చర్ పాజిటివ్ వచ్చింది. యూరిన్ ఇన్ఫెక్షన్ వల్ల యూజువల్గా అబ్డామినల్ పెయిన్ అండ్ వామిటింగ్స్ యూజువల్గా కంప్లైంట్స్ వస్తాయి. బట్ యాజ్ ఎ జాండిస్ రిలేటెడ్ అల్ట్రాసౌండ్ తీసుకుంటే ఫ్యాటీ లివర్లో స్టేజెస్ ఉంటాయండి, గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3 అని. యూజువల్గా ఈ గ్రేడ్ 1 ఫ్యాటీ లివర్ యూజువల్లీ పెయిన్ అబ్డామిన్ అలాంటి కంప్లైంట్స్ ఏమి ఉండవు, ఇన్సిడెంటల్గా చాలా వరకు డిటెక్ట్ అవుతుంది. వన్స్ గ్రేడ్ 2 ఫ్యాటీ లివర్ డెవలప్ అయితే ఈ లివర్ ఫంక్షన్ టెస్ట్లు మనం రొటీన్గా చేసుకున్నప్పుడు ఈ ఎంజైమ్స్ అనేవి డిరేంజ్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి ఈ ఫ్యాటీ లివర్ వల్ల. యూజువల్గా ఫ్యాటీ లివర్ వల్ల అబ్డామినల్ మనకి రైట్ సైడ్ అబ్డామినల్ పెయిన్ కానీ డిస్కంఫర్ట్ కానీ కలగచ్చు, బట్ నాట్ వెరీ సివియర్ పెయిన్. బట్ ఎందువల్ల అంటే లివర్ చుట్టూ ఒక లేయర్ లాగా ఉంటుంది. సో ఎప్పుడైతే ఈ ఫ్యాట్ డిపాజిషన్ వల్ల లివర్ అనేది ఎన్లార్జ్ అవుతుంది, హెపటోమెగలీ అంటారు. సో ఈ లివర్ ఎన్లార్జ్మెంట్ అప్పుడు ఆ లేయర్ ఇరిటేషన్ వల్ల మనకి కొంచెం డిస్కంఫర్ట్ అండ్ పెయిన్ అనేది వస్తుంది. సో యూజువల్గా ఈ ఫ్యాటీ లివర్ అనేది మనకి ఎక్సెస్గా ఈ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ ఉంటుంది, అలాగే నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ అంటారు. రీసెంట్గా మెటబాలిక్ అసోసియేటెడ్ స్టీటోటిక్ లివర్ డిసీజ్ అంటారు. ఇది జస్ట్ వేరియస్ మెటబాలిక్ కాంప్లికేషన్స్ అంటే ఒబెసిటీ అవ్వచ్చు, లేకపోతే డయాబెటీస్, హైపర్ టెన్షన్, థైరాయిడ్ డిజార్డర్స్ అవ్వచ్చు. వీటి వల్ల మనకి హైపర్ కొలెస్ట్రాల్ అవ్వచ్చు. వీటి వల్ల ఎక్సెస్గా ఫ్యాట్ లివర్లో డిపాజిట్ అవ్వడం వల్ల మనకి ఈ ఫ్యాటీ లివర్ అనేది వస్తుంది. ఈవెన్చువల్గా ఈ ఫ్యాటీ లివర్ని ట్రీట్మెంట్ చేసుకోకపోతే ఖచ్చితంగా సిర్రోసిస్ అనేది కూడా డెవలప్ అవ్వచ్చు. ఎస్, మన కాలర్ సిద్ధంగా ఉన్నారు కొత్తగూడెం నుంచి. రమేష్ గారు నమస్తే అండి, డాక్టర్తో మాట్లాడండి. ఓకే మేడం. యా చెప్పండి రమేష్ గారు. సార్ నమస్తే అండి. నమస్తే అండి, చెప్పండి. సార్ నమస్తే అండి. నమస్తే అండి, చెప్పండి. రమేష్ గారు టీవీ చూస్తూ మాట్లాడకండి, టీవీ సౌండ్ వాల్యూమ్ తక్కువ పెట్టి మాట్లాడారా? మా బాబు 16 ఇయర్స్. మా బాబు 16 ఇయర్స్ ఓల్డ్ సార్, ఇంటర్మీడియట్ చదువుతున్నాడు. ఓకే. ఈ మధ్య తనకి జాండీస్ 9 వచ్చిందండి. ఓకే. తనకి టెస్ట్ చేస్తే హెపటైటిస్ ఏ అని పాజిటివ్గా నిర్ధారణ అయింది సార్. ఓకే. ఓకే. సో మీకు ఈ హెపటైటిస్ ఏ అనేది అక్యూట్ వైరల్ హెపటైటిస్ అండి. ఇన్ఫ్యాక్ట్ ఇట్ ఈస్ ద మోస్ట్ కామనెస్ట్ వైరల్ హెపటైటిస్ ఇన్ ఇండియా. సో ఈ హెపటైటిస్ ఏ అనేది ఫుడ్ అండ్ వాటర్ కంటామినేషన్ వల్ల, యూజువల్గా ఈ రైనీ సీజన్ స్టార్ట్ అవుతుంది. సో ఈ ఫుడ్ అండ్ వాటర్ కంటామినేషన్ వల్ల ఈ వైరస్ అనేది మన బాడీలోకి వచ్చి లివర్లో అది వైరస్ అనేది మల్టిప్లై అయ్యి ఆ వైరస్ అండ్ మన హెపటోసైడ్ అంటే లివర్ని కొంచెం డ్యామేజ్ చేస్తుంది అనమాట. సో దీనినే వైరల్ హెపటైటిస్ అంటారు. లివర్ లోపల ఇన్ఫ్లమేషన్ కాజ్ చేస్తుంది. దీన్ని అక్యూట్ వైరల్ హెపటైటిస్ అంటారు. దీనివల్ల ఎంజైమ్స్ అనేవి ర్యాపిడ్గా ఇనీషియల్ ఫేజెస్లో లివర్ ఎంజైమ్స్ అనేవి ర్యాపిడ్గా పెరుగుతుంది. ఫాలోడ్ బై ద జాండిస్ వస్తుంది అనమాట. యూజువల్గా ఇది 98% మనకి 98 to 99% ఈ అక్యూట్ వైరల్ హెపటైటిస్ అనేది సెల్ఫ్ రిజాల్వింగ్. దీనికి స్పెసిఫిక్ అనే మెడికేషన్ ఏమి ఉండదు. బట్ ఆ ఫేజ్లో మటుకు లివర్ ప్రొటెక్టివ్ మెడికేషన్స్ అండ్ సపోర్టివ్ మెడికేషన్స్తో మనము ఇది ట్రీట్మెంట్ తీసుకోవాలి. బట్ ఈ యూజువల్గా 4 to 6 వీక్స్లో ఈ వైరల్ హెపటైటిస్ ఏ అనేది సెల్ఫ్ రిజాల్వింగ్ అవుతుంది అనమాట. వెరీ లెస్ దాన్ 1% ఛాన్సెస్ వీళ్ళు అక్యూట్ లివర్ ఫెయిల్యూర్లోకి వెళ్ళే అవకాశం ఉంటుంది. మోర్
లైక్లీ యూజువల్గా దీనికి కూడా స్పెసిఫిక్ కండిషన్స్ ఉంటాయి. లైక్ ఏజ్ ఓల్డర్ దాన్ 65 ఇయర్స్ ఉన్న వాళ్ళకి, లేకపోతే ప్రీ ఎగ్జిస్టింగ్ లివర్ డిసీజ్ లైక్ క్రానిక్ హెపటైటిస్ బి కానీ, లేకపోతే ఆల్కహాలిక్ లివర్ డిసీజ్, క్రానిక్ హెపటైటిస్ సి ఉన్న వాళ్ళకి యూజువల్గా ఎక్యూట్ హెపటైటిస్ అపాన్ దట్ ఎక్యూట్ వైరల్ హెపటైటిస్ ఏ వస్తే కనుక వీళ్ళు ఎక్కువగా లివర్ ఫెయిల్యూర్లోకి వెళ్ళే అవకాశం ఉంటుంది. లేకపోతే యూజువల్గా ఈ చిల్డ్రన్స్లో టీనేజ్ ఏజ్లో వాళ్ళకి ఫుడ్ అండ్ వాటర్ కంటామినేషన్ వల్ల వచ్చిన వాళ్ళకి యూజువల్గా తొందరగా తగ్గిపోతుంది. 4 to 6 వీక్స్లో ఈ జాండీస్ అనేది కంప్లీట్గా తగ్గుతుంది. ఎస్, నెక్స్ట్ కాలర్ సిద్ధంగా ఉన్నారు. సిద్దిపేట నుంచి చోటు గారు, నమస్తే అండి. డాక్టర్తో మాట్లాడండి. చెప్పండి సిద్ధు గారు. సార్ నాకు ఫ్యాటీ లివర్ వచ్చింది సార్. యా, సో ఏ ఫ్యాటీ లివర్ అనేది ఏ గ్రేడ్ అని మెన్షన్ చేశారండి అల్ట్రాసౌండ్లో? 20% వచ్చింది సార్. ఓకే. సో యూజువల్గా ఇది మన లివర్లో ఫ్యాట్ 5% కన్నా ఎక్కువ ఉంటే మనం ఫ్యాటీ లివర్ డిసీజ్ అంటాము. సో దీంట్లో కూడా మనకి అల్ట్రాసౌండ్ చేసుకుంటే గ్రేడ్స్ ఉంటాయి, గ్రేడ్ 1 and 2, 3 అండ్ గ్రేడ్ 1. ఇనీషియల్గా ఈ గ్రేడ్ 1 ఫ్యాటీ లివర్కి యూజువల్గా కంప్లైంట్స్ ఏమి ఉండవు, మనకి ఇన్సిడెంటల్గా అల్ట్రాసౌండ్లో డిటెక్ట్ అవుతుంది. అలాగే ఈ గ్రేడ్ 2 ఫ్యాటీ లివర్ కానీ, గ్రేడ్ 3 ఫ్యాటీ లివర్ కానీ లివర్లో ఇన్ఫ్లమేషన్ కాజ్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో ఎప్పుడైనా లివర్ ఫంక్షన్ టెస్ట్ చేసుకున్నప్పుడు మనకి ఈ ఎంజైమ్స్ అనేది, లివర్ ఎంజైమ్స్ అనేది ఏదో 2 times కానీ 3 times కానీ పెరుగుతుంటాయి. ఎప్పుడైతే మనం రొటీన్గా స్క్రీనింగ్లో అల్ట్రాసౌండ్లో మనకి ఫ్యాటీ లివర్ అని తెలుస్తుందో అప్పుడు మనం ఒక మెటబాలిక్ చెకప్ అనేది చేయించుకోవాలి. ఫస్ట్ థింగ్ ఏంటంటే డయాబెటీస్, షుగర్ ఉందా లేదా, అండ్ యావరేజ్ గ్లూకోజ్ లెవెల్స్, HbA1c ఎలా ఉందో చెక్ చేసుకోవాలి. ఇంకొకటి థైరాయిడ్ స్టేటస్. సమ్టైమ్స్ ఈ థైరాయిడ్ వల్ల కూడా మనకి ఫ్యాటీ లివర్ వస్తుంది. సో థైరాయిడ్ స్టేటస్ ఎలా ఉందని చెక్ చేసుకోవాలి. అండ్ అలాగే బాడీలో కొలెస్ట్రాల్స్లో ట్రైగ్లిజరైడ్స్ అండ్ టోటల్ కొలెస్ట్రాల్స్, ఇవన్నీ బ్యాడ్ కొలెస్ట్రాల్స్ ఇవన్నీ ఎంత ఉన్నాయో చెక్ చేసుకోవాలి. అలాగే మన ఒబిసిటీ, అబ్డామినల్ ఒబిసిటీ, సో వేస్ట్ సర్కంఫరెన్స్ అండ్ BMI క్యాలిక్యులేషన్ ఇవి చెక్ చేసుకొని ఈ రిస్క్ ఫ్యాక్టర్స్, ఫ్యాటీ లివర్కి ఏ రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నాయో నేను చెప్పిన రిస్క్ ఫ్యాక్టర్స్ 5 things వీటిని ఫస్ట్ కరెక్ట్ చేసుకోవాలి. ఇన్ కేసు లివర్లో ఈ గ్రేడ్ ఇంకా ఎక్కువ ఫ్యాటీ లివర్, గ్రేడ్ 2 and గ్రేడ్ 3 ఫ్యాటీ లివర్ ఉన్న వాళ్ళకి స్పెషలైజ్డ్ ఫైబర్ స్కాన్, లైక్ ఈ ఫ్యాటీ లివర్ వల్ల లివర్కి మనకి ఇన్ఫ్లమేషన్ కాజ్ చేసి అల్టిమేట్గా మనకి లివర్లో స్కారింగ్ డెవలప్ అవుతుంది. దాన్ని ఫైబ్రోసిస్ అంటారు. సో ఈ ఫైబ్రోసిస్ అనేది వెరీ ఇంపార్టెంట్. ఈ ఫైబ్రోసిస్ వల్లే అల్టిమేట్గా మనకి లివర్ డిసీజ్ అనేది ఫ్యూచర్లో వస్తుంది. సో ఈ ఫైబ్రోసిస్ అనేది ఎంత శాతం ఉంది లివర్లో, ఈ ఫ్యాటీ లివర్ ఉన్న పేషెంట్స్కి ఎంత శాతం ఈ ఫైబ్రోసిస్ ఉన్నదనేది ఒక ఫైబ్రోస్కాన్ అనే టెస్ట్ వస్తుంది. సో ఈ ఫైబ్రోసిస్ అసెస్మెంట్ చేసిన తర్వాత ఫైబ్రోసిస్ లేదు అనుకుంటే రిస్క్ ఫ్యాక్టర్స్ అన్ని కంప్లీట్గా అవాయిడ్ చేసేసుకోవాలి. ఇన్ కేస్ ఫైబ్రోసిస్ ఉంది అంటే ఎర్లీ ఈ స్పెసిఫిక్ మెడికేషన్స్ ఉంటే ఆ ఫైబ్రోసిస్ తగ్గించడానికి, అండ్ అలాగే రిస్క్ ఫ్యాక్టర్స్ ఏమున్నాయో వాటిని మనం కంప్లీట్గా ట్రీట్మెంట్ తీసుకోవాల్సి ఉంటుంది. ఎస్, నెక్స్ట్ కాలర్ సిద్ధంగా ఉన్నారు. హైదరాబాద్ నుండి మహేష్ గారు, నమస్తే అండి. డాక్టర్తో మాట్లాడండి. నమస్తే, చెప్పండి రమేష్ గారు. మహేష్ గారు. హలో మహేష్ గారు చెప్పండి. వినిపిస్తుందా సార్? ఎస్ చెప్పండి సార్. ఇది ఫ్యాటీ లివర్ ప్రాబ్లం ఉంది సార్. ఇది అంటే గ్రేడ్ 1 ఉంది సార్ ఇప్పుడు. యా, సో ఎంజైమ్స్ ఇది HGT, GGT ఉన్నాయి సార్. అవి కొంచెం హై ఉన్నాయి సార్ ఎంజైమ్స్. ఓకే. సో ఈ ఫ్యాటీ లివర్, గ్రేడ్ 1 ఫ్యాటీ లివర్ అండ్ ఆల్సో GGT మీకు హై ఉంది అండ్ లివర్ ఎంజైమ్స్ హై ఉందన్నారు. ఫస్ట్ మీరు చెక్ చేసుకోవాల్సింది మీకు రిస్క్ ఫ్యాక్టర్స్లో ఆల్కహాల్ ఉందా లేదా అనేది చెక్ చేసుకోవాలి. సో ఇప్పుడు ఆల్కహాల్ కన్సంప్షన్ వల్ల ఈ ఆల్కహాల్ మనం తాగిన తర్వాత లివరే మన ఈ ఆల్కహాల్ని డైజెస్ట్ చేస్తుంది. అంటే ఇది ఆల్కహాల్ నుంచి వచ్చే ప్రొడక్ట్స్ లైక్ ఎసిడాల్డిహైడ్ అంటారు. సో ఇది డైరెక్ట్గా లివర్కి హాని కలిగజేస్తుంది. లివర్ 2 విధాలుగా మనకి లివర్కి డ్యామేజ్ చేయొచ్చు. ఒకటి మనకి డైరెక్ట్గా లివర్ సెల్స్ని డ్యామేజ్ చేస్తుంది, ఇంకొకటి లివర్లో ఎక్కువగా ఫ్యాట్ డిపాజిషన్ అయ్యేలా చేస్తుంది అనమాట. సో మీ లివర్ LFTలో GGT ఎలివేట్ అయిందంటే ఎయిదర్ మీకు అల్ట్రాసౌండ్లో ఎనీ అబ్స్ట్రక్షన్ అంటే గాల్ బ్లాడర్ స్టోన్స్ ఇవేమీ లేకుండా మీకు GGT ఎలివేట్ అయిందంటే మీకు ఆల్కహాల్ కన్సంప్షన్ ఉందా లేదా అనేది చూసుకోవాలి. సో ఈ ఆల్కహాల్ కన్సంప్షన్ అంటే కంప్లీట్గా ఈ ఆల్కహాల్ అనేది అవాయిడ్ చేయాలి. అప్పుడే మీకు ఈ
లివర్ ఎంజైమ్స్ అనేవి కంప్లీట్గా నార్మల్ అవుతాయి. యూజువల్గా అన్లెస్ ఈ ఆల్కహాలిక్ లివర్ డిసీజ్లో మనము ఈ ఆల్కహాల్ డిస్కంటిన్యూ చేస్తే చిన్న 2 to 3 వీక్స్లో మనకి లివర్ ఎంజైమ్స్ అనేది నార్మల్ అవుతుంది. అపార్ట్ ఫ్రమ్ అదర్ రిస్క్ ఫ్యాక్టర్స్ అన్నీ తీసేసుకుంటే ఓన్లీ ఆల్కహాల్ వల్ల అయితే కనుక యూజువల్గా 2 to 3 వీక్స్లో ఈ ఎంజైమ్స్ అనేవి నార్మలైజ్ అవుతాయి. బట్ ఈ అదర్ రిస్క్ ఫ్యాక్టర్స్ లైక్ ఒబెసిటీ అండ్ హైపర్ కొలెస్ట్రాల్ ఇవన్నీ ఉంటే కనుక ఇట్ విల్ టేక్ సమ్ టైమ్ అండ్ అవి రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నాయో లేదో మనం చెక్ చేసుకొని వాటికి ట్రీట్మెంట్ స్పెసిఫిక్గా తీసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ కాలర్ సిద్ధంగా ఉన్నారు. హైదరాబాద్ నుంచి శ్యామ్ సుందర్ గారు. నమస్తే అండి, డాక్టర్తో మాట్లాడండి. నమస్తే అండి. నమస్తే శ్యామ్ సుందర్ గారు, చెప్పండి. సార్ నమస్తే అండి. సార్ ఇది నాకు నేను లాస్ట్ అక్టోబర్ నుంచి నాకు క్యాన్సర్ నేను ఒకసారి ఫుల్ బాడీ చెకప్ చేస్తున్నాను సార్. నేను చేస్తున్నప్పుడు నాకు కొంచెం ఈ బిలిరూబిన్ లెవెల్స్ ఎక్కువ ఉన్నట్టు తెలిసింది. సో నేను ఒక 2 months అట్లా నేను ఆయిల్ ఫుడ్స్ లేకుండా ఫాస్టింగ్ అవన్నీ చేసాను సార్. యాక్చువల్ నేను ఆల్కహాల్ ఏం తీసుకోను, ఆ తర్వాత నాకు సింటమ్స్ కూడా ఏం కనిపించలేదు. బట్ నేను జాండీస్ కొంచెం పాజిటివ్ ఉందన్నప్పుడు నేను ఫాస్టింగ్ చేసి ఇవన్నీ చేసిన ఒక 2, 3, 4 months వరకు చేసిన తర్వాత కూడా ఎవ్రీ మంత్ ఎప్పుడు చెక్ చేసుకున్నా కూడా నాకు పాజిటివ్ ఉంటుందండి. ఎప్పుడు చెక్ చేసుకున్నా కూడా 1.2 నార్మల్ ఉంది. నాకు ఎప్పుడు 1.4, 1.6, 1.8 అది ఫ్లక్చువేట్ అవుతుంది 5కి కిందకి అట్లా. అది నేను డాక్టర్ని అడిగినప్పుడు మా ఫ్యామిలీలో కూడా మా అన్నకి కూడా సేమ్ అట్లే, మా నాన్నకి మా అన్నకి కూడా మా తమ్ముడికి కూడా ఎప్పుడు ఇట్లా కనిపిస్తుంది సార్ అది. సో డాక్టర్ ఏమన్నారు, మీకు జెనెటికల్ గా ఉంది ఇది అని అన్నారు. ఇప్పుడు నేను ఏం అంటే ఏం నాన్ వెజ్ ఏం తిన్నా ఎట్లా తీసుకున్నా కూడా నాకు ఎప్పుడు పాజిటివ్ చూపిస్తుంది సార్ అది. దాంతో ఇబ్బంది అవుతుంది సార్. అది ఎట్లా నేను దాన్ని ఎట్లా చేయాలేమో అర్థం లేదు నాకు. ఇప్పుడు దాదాపు 8-9 ఉంటాయి సార్. సో మీకు ఎక్కువగా టోటల్ బిలిరూబిన్లో ఇండైరెక్ట్ బిలిరూబిన్ ఎక్కువ కనిపిస్తుందా? మీరు ఎప్పుడైనా చెక్ చేసుకుంటుంటే లివర్ ఎల్ఎఫ్టీలో మీకు ఏమైనా గుర్తుందా? ఎక్కువ కనిపిస్తుంది సార్. ఇండైరెక్ట్ బిలిరూబిన్ అంటే డైరెక్ట్ ఇండైరెక్ట్ తర్వాత టోటల్ అని ఒకటి తీసుకుంటుంది సార్. ఆ టోటల్ బిలిరూబిన్ అనేది ఎక్కువ చూపిస్తుంది. టోటల్ బిలిరూబిన్ అండ్ డైరెక్ట్ ఇండైరెక్ట్లో ఇండైరెక్ట్ ఎక్కువ చూపిస్తుందా? అది ఎగ్జాక్ట్ గుర్తులేదు. సో యూజువల్గా మీకు ఈ పర్సిస్టెంట్గా ఈ టోటల్ బిలిరూబిన్ అనేది అప్పర్ లిమిట్ నార్మల్ కన్నా 1.2 అప్పర్ లిమిట్ నార్మల్ అయితే ఎక్కువగా 1.8, 1.2, 2.3, 2.2 ఫ్లక్చుయేట్ అవుతుంది. బట్ మనకి ఇంపార్టెంట్గా చూసుకోవాల్సింది ఇక్కడ బేసికలీ డైరెక్ట్ బిలిరూబిన్ అంటే టోటల్ బిలిరూబిన్లో మనకి 2 కాంపోనెంట్స్ ఉంటాయి, డైరెక్ట్ బిలిరూబిన్ అండ్ ఇండైరెక్ట్ బిలిరూబిన్. సో ఈ ఇండైరెక్ట్ బిలిరూబిన్ వల్ల టోటల్ బిలిరూబిన్ ఎక్కువ అవుతుందా అండ్ డైరెక్ట్ బిలిరూబిన్ వల్ల టోటల్ బిలిరూబిన్ ఎక్కువ అవుతుందా అనేది చెక్ చేసుకోవాలి. యూజువల్గా 80 to 85% టోటల్ బిలిరూబిన్ల శాతంలో 80 to 85% ఇండైరెక్ట్ బిలిరూబినే ఉందంటే కనుక అది ఇండైరెక్ట్ హైపర్ బిలిరూబినిమియా అంటారు. అంటే ఈ జాండిస్ అనేది బికాజ్ ఆఫ్ ఇండైరెక్ట్ హైపర్ బిలిరూబినియా. మన నార్మల్గా మనకి మనకి నార్మల్గా రెడ్ బ్లడ్ సెల్స్ అంటే రక్త కణాలు యూజువల్గా 120 days ఉంటాయి లైఫ్ స్పాన్. అవి డీజనరేట్ అయిపోతాయి. అప్పుడు ఆ డీజనరేట్ అయిపోయినప్పుడు మనకి ఇండైరెక్ట్ బిలిరూబిన్ అనేది రిలీజ్ అవుతుంది బ్లడ్లో. ఈ ఇండైరెక్ట్ బిలిరూబిన్ కాస్త లివర్లో ప్రాసెస్ అయ్యి డైరెక్ట్ బిలిరూబిన్ అయ్యి లివర్ జ్యూస్ బైల్లోకి రిలీజ్ అవుతుంది అనమాట. ఎప్పుడైతే ఈ ఇండైరెక్ట్ బిలిరూబిన్ ఈ కన్వర్షన్లో ఇండైరెక్ట్ బిలిరూబిన్ నుంచి డైరెక్ట్ బిలిరూబిన్ కన్వర్షన్లో ఏదన్నా ప్రాబ్లం ఉంటే జెనెటికల్గా దీనికి ఒక జెనెటికల్ సిండ్రోమ్ అంటారు, గిల్బర్ట్ సిండ్రోమ్ అంటారు. దీంట్లో ఈ ఇండైరెక్ట్ బిలిరూబిన్ డైరెక్ట్ బిలిరూబిన్ కింద కన్వర్ట్ అవ్వడం కొంచెం తగ్గుతుంది. సో ఇండైరెక్ట్ బిలిరూబిన్ అనేది బ్లడ్లో ఎక్కువగా కనిపించడం వల్ల టోటల్ బిలిరూబిన్ అనేది ఎక్కువగా కనిపిస్తుంది అనమాట. ఇది ఎప్పుడు మనం ఎల్ఎఫ్టీ చేసుకున్నా ఇది పర్సిస్టెంట్గా మనకి ఈ టోటల్ బిలిరూబిన్ అనేది హైయే చూపిస్తుంది. సో ఇండైరెక్ట్ బిలిరూబిన్ కాంపోనెంట్ 85% కన్నా ఎక్కువ ఉంటే దీన్ని గిల్బర్ట్ సిండ్రోమ్ అంటారు. ఇది జెనెటికల్లో కొన్ని జీన్ మ్యూటేషన్ వల్ల మనకి ఇది జరుగుతుంది. బట్ ఇది యాజ్ సచ్ లివర్లో ఏదే ప్రాబ్లం ఏమీ లేదు. అంటే లివర్ మనకి లైఫ్ లాంగ్ నార్మల్గానే ఉంటుంది. దీనికి పరిసే ఈ బిలిరూబిన్ అలా కనిపిస్తుంది కానీ బట్ లివర్ అనేది నార్మల్గానే ఉంటుంది ఈ గిల్బర్ట్ సిండ్రోమ్లో. బట్ ఎప్పుడు సమ్టైమ్స్ ఈ బిలిరూబిన్ అనేది ఫ్లక్చుయేట్ అవుతుంది. సమ్టైమ్స్ 1.8 ఉంటుంది, బట్ 2.3 ఉంటుంది, 3.2 ఉంటుంది. బట్ ఆల్వేస్ ఇట్ విల్ బి లెస్ దాన్ యూజువల్లీ 4 కన్నా యూజువల్గా లెస్ దాన్ ఉంటుంది అనమాట. బట్ ఎప్పుడు వ్యారీ అవుద్ది. మీరు తీసుకోవాల్సిన స్పెసిఫిక్ కండిషన్స్ ఏంటంటే యూజువల్గా ఫాస్టింగ్ అనేది అవాయిడ్ చేయాలి. మీరు ఫాస్టింగ్ అవాయిడ్ చేస్తే ఈ బిలిరూబిన్ అనేది ప్రాసెసింగ్ ఫాస్ట్గా ఉంటుంది. సో ఫాస్టింగ్ అనేది ఒక అండ్ ఎనీ ఇన్ఫెక్షన్ లైక్ డెంగ్యూ ఫీవర్ కావండి, టైఫాయిడ్ ఫీవర్ వచ్చినప్పుడు ఈ జాండీస్ లెవెల్స్ అనేది మీ యూజువల్గా 1.8 ఉన్నది కాస్త
2 కానీ 3 కానీ 4 కానీ అవ్వచ్చు. బట్ యూజువల్గా 4 కన్నా అయితే అబోవ్ ఉండదు. అండ్ ఇన్ కేస్ డైరెక్ట్ బిలిరూబిన్ అనేది ఎక్కువగా ఉందనుకుంటే కనుక స్పెసిఫిక్గా మనకి లివర్ నుంచి వస్తుంది అనేది జాండీస్ అనేది ఉంటుంది. దానికి స్పెసిఫిక్ మనం టెస్టులు చేయించుకోవాల్సింది. ఏదైనా లివర్లో ఏమైనా ఆటో ఇమ్యూన్ హెపటైటిస్ ఏమైనా ఉందా, లేకపోతే విల్సన్స్ డిసీజ్ అనే కొన్ని కండిషన్స్, స్పెసిఫిక్ లివర్ డిసీజ్ కండిషన్స్ ఉంటాయి. సో రిస్క్ ఫ్యాక్టర్స్ ఏమీ లేవు, లైక్ డయాబెటీస్ కానీ, థైరాయిడ్ కానీ, లేకపోతే హైపర్ కొలెస్ట్రాల్ కానీ, ఒబిసిటీ ఏమీ లేదు. బట్ స్టిల్ మీ జాండీస్ డైరెక్ట్ బిలిరూబిన్ ఎక్కువ ఉందంటే కనుక స్పెసిఫిక్ టెస్టులు అనేవి లివర్కి సంబంధించిన టెస్టులు చేసుకోవాలి. ఎస్ డాక్టర్, కొబ్బరి నీరు, చెరుకు రసం తాగడం వల్ల జాండీస్ త్వరగా తగ్గిపోతుంది అంటారు కదా, నిజమేనంటారా? సో ఇన్ఫ్యాక్ట్ కొబ్బరి నీళ్ళు అండ్ షుగర్ కేన్ జ్యూస్ ఇవన్నీ డైరెక్ట్గా ఏమీ జాండీస్కి ఏమీ ఈ హెల్ప్ చేయదు లివర్ డిసీజ్ రికవరీ. బట్ బోత్ ఆర్ లైక్ హైడ్రేషన్, అంటే బోత్ ఆర్ ఫ్లూయిడ్స్. సో బేసికల్లీ లివర్ ఏదైనా డ్యామేజ్ అయింది, సో లివర్ హెపటైటిస్ వచ్చింది. సో లివర్ డిసీజ్కి మెయిన్గా మనం తీసుకోవాల్సింది హైడ్రేషన్. సో కొబ్బరి నీళ్ళు అండ్ కోకోనట్ వాటర్ కంటైన్ లాట్ ఆఫ్ ఎలక్ట్రోలైట్స్ అండ్ సొల్యూట్స్ ఉంటాయి. సో బేసికల్లీ ఇది కొంచెము హెల్ప్ చేస్తుంది. అండ్ అలాగే షుగర్ కేన్ ఇస్ న్యాచురల్ షుగర్ అనమాట, న్యాచురల్ కార్బోహైడ్రేట్. సో ఇది కొంచెం మనకి లివర్ డిసీజ్ అక్యూట్ హెపటైటిస్ ఉన్నప్పుడు వాళ్ళకి కొంచెము లాస్ ఆఫ్ హెపటైట్ ఇవన్నీ ఉంటాయి. సో న్యూట్రిషన్ సరిగ్గా తీసుకోరు. సో ఎనర్జీ కోసం ఈ షుగర్ కేన్ జ్యూస్ కూడా హెల్ప్ అవుతుంది. బట్ ఇన్ఫ్యాక్ట్ డైరెక్ట్గా కాకపోయినా ఇండైరెక్ట్గా ఇట్ విల్ హెల్ప్. పిల్లలు వచ్చే జాండీస్కి అలాగే పెద్దవారిలో వచ్చే జాండీస్కి మధ్య తేడాలు ఏంటంటారు? సో పిల్లల్లో చూసే యూజువల్గా జాండీస్ 2 రకాల జాండీస్ ఉంటాయి. ఒకటి ఫిజియోలాజికల్ జాండీస్. ఫిజియోలాజికల్ జాండీస్ యూజువల్గా నియోనేట్స్, అంటే మనం పుట్టిన వెంటనే ఒక 1 మంత్లో చూస్తాము, దాన్ని నియోనేటల్ జాండీస్ అంటారు. ఇంకొకటి టీనేజ్ ఏజ్లో అండ్ లెస్ దాన్ 20 ఇయర్స్ ఏజ్లో యూజువల్గా చూసేది ఇన్ఫెక్షస్, అంటే అక్యూట్ వైరల్ హెపటైటిస్. కామన్గా హెపటైటిస్ ఏ అండ్ హెపటైటిస్ ఈ, ఈ రెండు ఒక ఫుడ్ అండ్ వాటర్ కంటామినేషన్ వల్ల వస్తాయి. సో ఇవి సెల్ఫ్ రిజాల్వింగ్, యూజువల్లీ లాస్ట్ 4 to 6 వీక్స్ ఉంటుంది సెల్ఫ్ రిజాల్వింగ్. బట్ ఇవి చిన్నపిల్లల్లో వచ్చే జాండీస్. అండ్ పెద్దవాళ్ళలో వచ్చే జాండీస్ ఆల్వేస్ పెథలాజికల్, అంటే వాళ్ళకి ఏదైనా రిస్క్ ఫ్యాక్టర్స్ లైక్ ఆల్కహాల్ వల్ల తీసుకుంటే ఆల్కహాలిక్ హెపటైటిస్ వల్ల జాండీస్ వచ్చిందా, లేకపోతే ఆల్కహాలిక్ లివర్ డిసీజ్ వల్ల జాండీస్ వచ్చిందా, అలాగే వైరల్ హెపటైటిస్ వచ్చిందా. అండ్ వైరల్ హెపటైటిస్ పెద్దవాళ్ళలో ఈ క్రానిక్ హెపటైటిస్ బి వల్ల, క్రానిక్ హెపటైటిస్ సి వల్ల వచ్చిందా, అంటే డ్రగ్స్ ఏమైనా తీసుకుంటున్నారా, ఇవన్నీ కూడా చెక్ చేసుకోవాలి. ఇది యూజువల్గా అడల్ట్స్లో వచ్చే జాండీస్ అనేది పెథలాజికల్. ఎస్ సార్, ఈ జాండీస్ అనేది పూర్తిగా తగ్గినప్పటికీ లివర్ పైన ప్రభావం ఏమైనా మిగిలే ఉంటుందంటారా? అది కాజ్ ఆఫ్ జాండీస్ బట్టి మనకి కాజ్ ఆఫ్ ఈ జాండీస్ ఎందువల్ల వచ్చింది అనేది డిపెండ్ అవుతుంది. ఫస్ట్ ఇది అక్యూట్ వైరల్ హెపటైటిస్ వల్ల వచ్చింది అనుకోండి, ఇది యూజువలీ సెల్ఫ్ రిజాల్వింగ్ కాబట్టి ఇది క్రానిక్ ఫేజ్ యూజువల్గా ఉండదు. సో కంప్లీట్గా లివర్ అనేది నార్మలైజ్ అయిపోతుంది అక్యూట్ హెపటైటిస్ ఏ వల్ల కానీ, హెపటైటిస్ ఈ వల్ల కానీ. ఇన్ఫ్యాక్ట్ అన్ని అదర్ కేసెస్ లైక్ హెపటైటిస్ బి అండ్ హెపటైటిస్ సి అండ్ కాజెస్ క్రానిక్ హెపటైటిస్ బి. ఈ క్రానిక్ హెపటైటిస్ బిలో మనకి ఈవెన్ దో మనకి జాండీస్ తగ్గినా కానీ అండర్లయింగ్ లివర్ వైరస్ అనేది మనం ట్రీట్మెంట్ చేసుకోకపోతే లివర్ అనేది డ్యామేజ్ అవుతూనే ఉంటుంది. సో ఈ క్రానిక్ హెపటైటిస్ బికి పర్టికులర్గా క్యూర్ లేదు కాబట్టి యాంటీవైరల్ మెడికేషన్స్ ఇండికేషన్ ఉంటే ఖచ్చితంగా మెడికేషన్స్ వేసుకోవాలి. అలాగే హెపటైటిస్ సి వచ్చిన వాళ్ళకి క్రానిక్ ఫేజ్లో మెడికేషన్స్ తీసుకుంటే ఇది తగ్గిపోతుంది. మద్యం సేవించే వారిలో ఈ జాండీస్ ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉంటాయా డాక్టర్ గారు? ఎస్. సో ఆల్కహాల్ అనేది మనకి 2 రకాలుగా ఈ లివర్ని అనేది డ్యామేజ్ చేస్తుంది. ఆల్కహాల్ డైరెక్ట్గా ఈ లివర్ సెల్స్ని డ్యామేజ్ చేస్తుంది, అలాగే ఫ్యాటీ లివర్ డిసీజ్ ఆల్సో కాజ్ చేస్తుంది. బేసికలీ ఆల్కహాల్ వల్ల వచ్చే బై ప్రోడక్ట్ ఎసిడాల్డిహైడ్ అనేది డైరెక్ట్గా లివర్లో ప్రాసెస్ అవుతుంది. సో లివర్ సెల్స్ని డ్యామేజ్ చేస్తుంది. సో ఈ ఆల్కహాలిక్ హెపటైటిస్ వల్ల అప్పుడప్పుడు ఎక్సెస్ కన్జంప్షన్ వల్ల లివర్ ఫెయిల్యూర్లోకి వెళ్ళడము, జాండీస్ యూజువల్ మెడికల్ మేనేజ్మెంట్కి రెస్పాండ్ కాకపోవడము, లివర్ ఫెయిల్యూర్కి వెళ్ళడము, ఇవి జరుగుతుంది. ఈ జాండీస్ రాకుండా ఉండేందుకు 3 ముఖ్యమైన సూత్రాలు ఏం చెప్తారు? సో బేసికల్లీ ఫస్ట్ కామన్ థింగ్ ఈజ్ ఆల్కహాలిక్ లివర్ డిసీజ్ అండ్ ఆల్కహాలిక్ హెపటైటిస్. సో ఈ మనం ఫస్ట్ చేయాల్సింది ఫస్ట్ థింగ్ ఏంటంటే ఆల్కహాల్ ఉంటే కనుక హ్యాబిట్ అది కంప్లీట్గా అవాయిడ్ చేసుకోవాలి. ఇంకా సెకండ్ థింగ్ వైరల్ హెపటైటిస్. వైరల్ హెపటైటిస్లో 2 రకాలు, అక్యూట్ అండ్ క్రానిక్. సో ఈ అక్యూట్ హెపటైటిస్ ఏ అండ్ ఈ అనేది ఫుడ్ అండ్ వాటర్ కంటెంట్. సో సేఫ్ హైజీన్
హైజీన్ మనం మెయింటైన్ చేయాలి, హ్యాండ్స్ వాష్ చేసుకోవాలి ఎప్పుడు తిన్నా కానీ, స్ట్రీట్ ఫుడ్, బయట కంటామినేటెడ్ అన్కుక్డ్ ఫుడ్స్ ఇవి అవాయిడ్ చేయాలి. ఇంకా క్రానిక్ హెపటైటిస్ సేఫ్ సెక్షువల్ ప్రాక్టీసెస్, ఈ బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ అప్పుడు కానీ, సెక్షువల్గా వచ్చే ఎక్స్పోజర్ లైక్ హెపటైటిస్ బి అండ్ సి అండ్ వైరస్ వల్ల కానీ ఇవి పాటించాలి. ఇంకొకటి డ్రగ్, మనం ఏ పెయిన్ కిల్లర్స్ తీసుకుంటాం, యాంటీబయాటిక్స్ తీసుకుంటాం, యూజువల్గా మనం మెడికల్ షాప్కి వెళ్ళి కొంచెం ఫీవర్ వచ్చినా మనము యాంటీబయాటిక్స్ అనేది వాడతాం అనమాట. సో ఈ డ్రగ్స్ అన్నీ కూడా లివర్ని హాని చేస్తాయి. దీన్ని డ్రగ్ ఇండ్యూస్డ్ లివర్ ఇంజురీ అంటారు. సో ఈ డ్రగ్స్ అనేవి మనం ఈ పెయిన్ కిల్లర్స్ కానీ, మెడికేషన్స్ కానీ, లేకపోతే కొన్ని హెర్బల్ థింగ్స్ కానీ, ఆయుర్వేదిక్ సమ్ మెడిసిన్స్ లివర్ ఇంజురీ చేసేవి కానీ ఇవి అవాయిడ్ చేసుకోవాలి. ఈ జాండీస్ని కనుక మనం నిర్లక్ష్యం చేస్తే మనకి ఫ్యూచర్లో లివర్ ఫెయిల్యూర్ వచ్చే అవకాశం ఉందా? యా, సో జాండీస్ అనేది వచ్చినప్పుడు ఖచ్చితంగా డాక్టర్ దగ్గరికి వెళ్ళి చెక్ చేసుకోవాలి. ఇది దీనివల్ల వచ్చింది, ఇది వైరల్ హెపటైటిస్ వల్ల వచ్చిందా, లేకపోతే ఏ హెపటైటిస్ వైరల్ బి వల్ల వచ్చిందా, సి వల్ల వచ్చిందా, అలాగే ఆల్కహాలిక్ హెపటైటిస్ జాండీస్ వల్ల వచ్చిందా, ఇది చెక్ చేసుకోకపోతే మనకి ఖచ్చితంగా ఈ జాండీస్ అనేది లివర్ డ్యామేజ్ అనేది పెరిగి అక్యూట్ లివర్ ఫెయిల్యూర్ అంటే కంప్లీట్గా లివర్ షట్ డౌన్ అయ్యే అవకాశం ఉంటుందన్నమాట. సో రైట్, థ్యాంక్ యూ డాక్టర్ గారు. అసలు జాండీస్ ఎలా వస్తుంది, దాని సిమ్టమ్స్ ఏంటి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ప్రతి ఒక్కటి కూడా చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. ఇది వాళ్ళ వైద్యం ఆరోగ్యం. నమస్తే.